శ్రీ గురుభ్యో నమ. నమశివాయ చ నమశివాయ. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శివానంద లహరి స్తోత్రంలోని 15వ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. గం గణపతియే నమః. ఉపేక్ష నోచేత్ కిం నహరసి భవజ్ఞాన విముఖాం దురాశా భూయిష్టాం విధిలిపి మశక్యో యది భవాన్ శిరస్సద్భైధాత్రం నన ఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కరనఘ ముఖేనైవ లులితం. నమశివాయ చ నమశివాయ. ఈశ్వరులు వారు తనను ఉపేక్షించవలదని ఆచార్యులు వారు వేడుకొంచున్నారు. హే పశుపతి, ఓ ఈశ్వర, మదవనే నా రక్షణమునందు ఉపేక్షానోచేత్ నన్ను రక్షించుటయందు నీకు ఉపేక్ష లేనిచో దురాశ భూయిష్టాం, దురాశ దుష్ట విషయేచ్ఛల చేత భూయిష్టాం మిక్కిలి విస్తారమైనది కనుకనే భవద్ధ్యాన విముఖాం, భవత్ నీ యొక్క ధ్యానము నుండి విముఖాం మరలినది ఏవు విధిలిపిం బ్రహ్మవ్రాతను కిం ఏలా నహరసి తుడిచివేయకున్నావు. అశక్తో యది అందుకు సమర్థుడవు కాంచో భవాన్ నీవు నన ఖలు గోటితో గిల్ల శక్యం కానిదియు తత్ ఆ సుప్రసిద్ధమైన వైధాత్రి విధాతృ సంబంధమైన శిరహ పంచమ శిరస్సును నిర్యత్నం అప్రయత్నముగా కర నఖ ముఖే నైవ, కర హస్తము యొక్క నఖ గోటి యొక్క ముఖే నైవ కొన చేతనే కథం వా ఎట్లుగా లులితం గిల్లివేయబడినది. తాత్పర్యమేమంట, ఓ పశుపతి, నన్ను రక్షించుట ఎందు నీకు ఉపేక్ష కలదేమో. అట్లు కానిచో దుష్టమునైన తలంపుతో నిండి ఉన్నదియు నీ ధ్యానము నుండి విముఖత్వము కలదియు అగు నా ముఖము మీది బ్రహ్మవ్రాత ఏల తుడిచివేయవు. దానికి నీవు అసక్తుడు అందువా? ఆ బ్రహ్మదేవుని 5వ తలను ప్రయత్నం అక్కరలేకుండా నీ చేతి గోటి కొన చేతని ఎట్లు త్రుంచివేయుట జరిగినది. ఓ శివ, ఆద్యాదేవి ప్రియ, శిష్టజనావన, నిన్ను ధ్యానించటానికి బుద్ధి నిలవటం లేదు. అపవర్గం అందించే అమృత వరదాత, మంచి పనులు చేయటానికి నా మనస్సు మారాం చేయుచున్నది. మదన వైరి సర్వాంతర్యాన్ని, నీకు తెలియనిది ఏమున్నది? చెడ్డ కామం ఎంత ప్రయత్నించినా నశించుటలేదు. ఐశ్వర్యప్రదాత, విశ్వ కళ్యాణ గుణ, ఓ పార్వతీపతి, నా నుండి అర్ధమోహం దూరం కావటం లేదు. ఇలా బ్రతకమని బ్రహ్మదేవుడు నా ముఖాన రాశాడు. ఆ పాడు వ్రాత తుడిచి మంచిగా నేను బ్రతికేలా, మంచి బుద్ధులు కలిగేలా మంచి వ్రాత వ్రాయవయ్యా. ఒకప్పుడు బ్రహ్మదేవుని శిరస్సు త్రుంచివేశావు. అంత పని చేసిన నీకు ఇది ఒక లెక్కలోనిది కాదు. నన్ను ఎందుకో ఉపేక్ష చేయుచున్నావు. నేను భరించజాలను. ప్రభు,
ఇక ఉపేక్ష మాని నన్ను తక్షణం కటాక్షించమని వేడుకుంటున్నాను. విధిరేవ గరీయసి అని శాస్త్రవాక్యం. భగవత్ భక్తి హీనులకు కానీ సామాన్యులకు కానీ అట్టి వాక్యము భక్తులకు చెల్లదు. రాత్రి చీకటిలో ఉన్న దీపంతో పరిహారం చేస్తాం. మార్కండేయుడు అల్పాయుష్కుడైన నీ అనుగ్రహంతో దీర్ఘాయుష్మంతుడైనాడు. సత్యవంతుడు అల్పాయుష్కుడైన సావిత్రి భక్తి శక్తి వలన చిరంజీవి అయినాడు. యత్ దుష్కరం యత్ దుపదాం యద్దుపరాపం యద్దుపరాపం యత్ దుర్గం యచ్చ దుర్గమం తత్సర్వం తపసా సాధ్యం తపోహి దురతిక్రమమం. అనగా ఏదైతే చేయటం అసాధ్యమో, ఏది పొందటం అత్యంత కష్టము, ఏ మార్గం చాలా ప్రమాదకరము, ఏది దాటటంలో ఎంతో కష్టము, అటువంటి సమస్త అసాధ్యములు తపస్సు వలన లభ్యమవుతాయి. నానా విధములుగా ఉండు నొసటి వ్రాతలలో మిక్కిలి చెడ్డది ఏమనగా, ఒకటి భగవత్ ప్రార్థన చేయుటకు మనసు ఒప్పకుండుట, రెండవది దురాశతో హృదయము నిండి ఉండుట. ఇందు మొదటిది నరకాది దుఃఖమునకు కారణమగుటియే కాక ఇహమును అశాంతిని నిక్షేపమును కలిగించును. రెండవది ఎంత సంపద ఉన్నను మనస్సును దేహమును స్థిమితముగా ఉండనీయదు. ఎందుకనగా దురాశ వలన నానాశ్రమల పాలు చేయు. దురాశ కలవారు సుఖజీవనము పొందలేరు. భగవత్ ప్రార్థన విషయమై పరమహంస శ్రీ రామకృష్ణుల వారు ఇట్లు చెప్పారు. అన్నహితము తప్పినచో ప్రాణములపై ఆశ వదులుకొనవలసినది. భగవత్ ప్రార్థన విషయమై అనగా భగవంతునిపై అనురాగం తొలగిన ఇహ పర సుఖకాంక్ష మరియు మోక్షకాంత వదులుకొనవలసినది. బ్రహ్మవ్రాతను తుడిచివేయబడదు అనుమాట నిజం కాదు. లలాట లిఖిత రేఖ పరిమాష్టం నశక్యతే, పరిమారుష్టం నశక్యతే, హరిణా అపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి. నొసట వ్రాసిన వ్రాతను బ్రహ్మ కాని విష్ణువు కాని శివులు వారు కాని తదితర దేవతలు కాని తుడిచివేయ జాలరు. ప్రారబ్ధం భోగతో నస్సేత్ అనగా ప్రారబ్ధమును అనుభవించిననే తీరిపోను. కర్మ విధి గొప్పది, బుద్ధి కర్మానుసారమే అను మొదలకు శాస్త్రవాక్యములకు గతి ఏమి అనినా అవి భగవత్ భక్తి విముఖులకు వారి పట్లనే వర్తించు. భగవత్ అనుగ్రహ పాత్రుల ఎడ ఇవి వర్తింపజాలవు. దీపం లేని ప్రదేశం నందు చీకటి ఆవరించును. దీపము ఉన్న ప్రదేశం నందు చీకటి ఆవరించుటకు అవకాశం లేదు కదా. చలికాలమున చలి ఆవరించును, అగ్ని ప్రదేశం నందు చలి
ఆవరించిన విద్యుత్ శక్తి తనను పట్టుకున్న వారిని పడగొట్టదు, కానీ చేతికి రబ్బర్ తొడుగు కట్టుకుని వాని పట్ల ఇది వర్తించదు. అట్లే భగవత్ పాత్రులకు వారికి నిరంతరం భగవత్ సంకీర్తనము చేసిన భగవత్ అనుగ్రహం పొందినను బ్రహ్మ నొసటి వ్రాత వారిని ఏం చేయను? ద్రౌపదిని శ్రీకృష్ణ వారు రక్షించి ఉండలేదా? 8 ఏండ్ల ఆయుష్ ప్రమాణం కలిగిన శంకర్ భగవత్పాదుల వారు సన్యసించి సన్యాస యోగముతో మరొక 8 ఏండ్లు ఆయుష్ను పొందగలిగాను. వ్యాస భగవాన్ వారు శంకర్ భగవత్పాదుల వారి ఆయుష్ను మరి ఒక 16 ఏండ్లు పెంపొందించలేదా? రావణ యుద్ధమున మరణించిన వానరులపై రామచంద్రుని వారి ఆశయానుసారము ఇంద్రుని వలన వానరులందరూ మరలా బ్రతకలేదా? భీష్ముల వారు దక్షిణాయనమున తనువు చాలించవలసిన పరిస్థితి ఏర్పడినప్పటికీ పితృదత్త వరప్రదానముచే ఉత్తరాయణం వచ్చే వరకు ప్రాణములను నిలుపుకొనలేదా? విషము గల అన్నము తిన్న భీముని మృత్యువు ఏమీ చేయలేదు కదా. యోగాభ్యాస విశేషణముల చేత ఆయుష్కాల పరిమితిని దాటిపోయిన కొందరు 100 ఏండ్లు జీవించుండలేదా? అనివార్యమైన మృత్యువు విషయమే ఇట్లుండా సాధారణమైన అనిష్టములు కష్టముల మాట ఇంకా చెప్పనేలా? అశుభాన్ని నిరాచిస్తే తనోతి శుభ సంతతి. భగవత్ అనుగ్రహం వచ్చిన అనుభవములను అశుభములను తొలగింపగలదు. భగవత్ అనుగ్రహం వచ్చిన అశుభములను తొలగింపగలదు, రాని శుభములను రప్పించగలదు. మూకం కరోతి వాచాలం. మూగవానిపై సైతము గొప్ప వక్తగా మూగవాణిని సైతము గొప్ప వక్తగా చేయను. ఎత్ర యోగీశ్వర కృష్ణ అని గీతావాక్యము ఉండనే ఉంది. స్వస్తి నస్తాక్షో అరిష్టినేమి అనగా మరలా స్వస్తి నస్తాక్షో అరిష్టినేమి అనగా గొప్ప కీర్తి కలిగిన ఇంద్రుడు మనకు శుభములు కలుగు చేయుగాక మొదలగు శృతివాక్యములు అసంఖ్యాకములుగా ఉన్నది. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మా వాక్ ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమః శివాయ చ నమః శివాయ.